గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురువుగారు. నమస్తే తల్లి, ఏంటి విషయం, సమస్య ఏంటి? మ్యారేజ్ గురించి ఇట్లా జాబ్ గురించి తెలుసుకుందామని ఫోన్ చేసినాం మేము. మీరు ఎప్పుడు ఏ ఏ ఏ ఇయర్ అన్నారు? 1990. 33 ఇయర్స్ అయింది కదమ్మా. అవును. మీరేం చదువుకున్నారమ్మా? నేను ఇంజనీరింగ్ స్వామి. జాబ్ చేస్తున్నారా లేదా? ప్రజెంట్ లేదు స్వామి. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి కదా, గ్రూప్స్ అవి ఎగ్జామ్స్ రాస్తున్నా. సివిల్స్ రాస్తున్నారా? ఎగ్జామ్స్ గ్రూప్ ఇవి టీఎస్పీఎస్సీ ఉంది కదా స్వామి, అవి రాస్తున్నాం మేము. గ్రూప్స్ అది ప్రిపేర్ అవుతున్నా. వివాహ ప్రయత్నం చేయలేదా మీరు? చేశారా? చేశాం స్వామి. మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు స్వామి. బయటనే చూసినాం మేము, కాకపోతే మాకు ఇట్లా కొంచెం జాబ్ వాళ్ళు కావాలని చూసినాం. ఇక కొంచెం దూరం లాంగ్ అంటే ఇవ్వలేక అట్లా, మళ్ళా ఫాదర్ కూడా లేరు కదా అని అట్లా కొంచెం వెనకకు పోయింది స్వామి. మీరు సంబంధాలు అమ్మా మీరేం చేయాలంటే అమ్మా, ప్రతి శుక్రవారం తెల్ల ఆవాలు రాసుకోండి అమ్మా. తెల్ల ఆవాలు, గరిక, గరిక గరిక అంటే గడ్డి, తెల్ల ఆవాలు, గరిక, గన్నేరు, గన్నేరు ఆకులు, పువ్వులు కూడా. తెల్ల ఆవాలు, గరిక, గన్నేరు, జిల్లేడు ఆకులుగా ఉండొచ్చు, పువ్వులు కూడా ఉండొచ్చు. ఈ నాలుగింటితోటి వక్రతుండ గణపతి అని ఉంటారు. వక్రతుండ గణపతి. ఆ వక్రతుండ గణపతికి మీరు 17 బుధవారాలు అర్చన చేయండి. బుధవారాలు చేయండి. మీకు ఉద్యోగము, వివాహము అడ్డంకులు అనేవి పోతాయి. అయితే మీ ప్రయత్నం మీరు చేయాలి. ప్రయత్నం చేయకుండా రాదు. ఏదైనా అడ్డం పడితే అడ్డాన్ని వక్రతుండ గణపతి తొలగిస్తాడు. ఆటంకాలు పోతే మీరు 18 శుక్రవారాలు జాజి పూలు, మందార పూలు, సంపెంగ పూలు, మల్లెలు, ఈ సువాసనలు వచ్చే పూలతో మీరు దండగట్టి ఒకటి సుబ్రహ్మణ్య స్వామికి వెయ్యండి, ఒకటి లక్ష్మీదేవికి వెయ్యండి. వేసి అర్చన చేయించుకోండి. ఇవి వివాహ ప్రయత్నానికి మీకు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగానికి రాసుకోండి. ఉద్యోగానికి బృహస్పతి, శని, బుధుడు, రవి. ఈ నలుగురికి మీరు గ్రహ జపాలు చేయించుకోండి. పండితులు వాళ్ళు చేస్తారు పొద్దుపూట. మీ ఇంటికి వచ్చైనా చేస్తారు, దేవాలయంలో చేయమంటే చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఏ రోజు వెళ్ళాలి? వాళ్ళతో మీరు సంప్రదిస్తే, పండితులు పురోహితులు ఉంటారు కదా, వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళు చేసి పెడతారు. మనీ తీసుకొని చేస్తారు. మీ చేతిలో పైసలు ఉన్నప్పుడు వెళ్ళండి. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మీ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ప్రారంభం చేస్తారు. మీ నక్షత్ర బలం పెరగాలి కదా. అలాంటిది ఏం లేకపోతే నాకు మీరు మధ్యాహ్నం 3:30 తర్వాత 5 లోపల నాకు ఫోన్ చేస్తే నేను ఏర్పాటు చేస్తాను. మీకు అక్కడ ఎవరు దొరకకపోతే మీ గురించి మీరు చేసుకోవాలనుకున్నప్పుడు ఫోన్ చేయండి. ఓకేనా? జాబ్ రావటానికి మీకు అడ్డంకులు తొలుగుతాయమ్మా. జాబ్ రావడానికి అడ్డంకులు తొలుగుతాయి. సూర్య భగవానుడు మీకు ఉద్యోగం ఇప్పిస్తాడు.
ఇచ్చే ఉద్యోగం అడ్డం లేకుండా శనికి మీరు పూజ చేస్తున్నారు. ఒకవేళ ఇంటర్వ్యూ జరిగితే బుధుడి వల్ల మీకు మంచి ఆన్సర్ ఇస్తారు, వాళ్ళకి సంతోషం అయ్యే ఆన్సర్ ఇస్తారు కనుక వీళ్ళు మీకు దోహదపడతారు. ఓకే.